చికెన్ కూరకి టేస్ట్ ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా పనస ముక్కల కూర ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయి తీసుకొని 4 స్పూన్ల ఆవాల నూనె వేసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత పచ్చి మసాలా దినుసుల్ని వేపుకోవాలండి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు 80% వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి మంట తగ్గించి మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది. తర్వాత కడిగి పెట్టుకున్న పనస ముక్కలు, బంగాళదుంపలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి. 1/2 స్పూన్ పసుపు, సరిపడినంత కారము, ఉప్పు వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి, లేదంటే ముక్క విడిపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత మీకు ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉడికినట్టయితే అది బాగా ముక్క ఉడికిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ ఉంటుండగానే కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది దగ్గర పడిపోతుంది. మీకు